ఆదర్శ్ గారు డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ మీరు. సో డాన్సర్ గా కెరియర్ చేసి బిజీగా ఉన్న టైంలో ఎందుకు కెరియర్ అనేది సడన్ గా యాక్టింగ్ లో టర్న్ చేశారు? అంటే ఎవరికన్నా గోల్ ఏముంటుంది మ్యామ్, బిగ్ స్క్రీన్ ఉంటుంది. లైక్ అంటే కొరియోగ్రఫీ చేసే టైంలో డీలో మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు మీకు మూవీ ఆఫర్ వచ్చింది కదా. మూవీలో వర్క్ చేసి మూవీస్ అనేది కంటిన్యూ అవ్వలేదా? అంటే అది 80% అయ్యి అది ఆగింది. మీరు ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నారో ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఛాలెంజ్ రోల్ అండి. పర్సన్ని కొంచెం నెగిటివ్గా అంటే ఒక చూపించడం, ప్రొజెక్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే అమ్మాయిని చూడగానే వెంటనే ఇష్టపడడం, అమ్మాయికి ప్రపోజ్ చేయడం, అబ్బాయి ఎలా ఉంటాడు లైక్ అంటే కొంచెం అల్లరి చిల్లరగా బాగా డబ్బులున్న అబ్బాయి, ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు కదా. కొన్ని సీన్స్ ఏంటంటే అమ్మాయిని కన్నింగ్ గా చూడాలి, ఇమీడియట్ గా రియాక్షన్ చేంజ్ చేయాలి, స్మైల్ ఫేస్కి వచ్చాలి. అలాంటి చోట కొంచెం సో 13 సీరియల్స్ ఆల్రెడీ మీరు చేశారు కదా. ఆ సీరియల్స్కి ఇప్పుడు మీరు చేసిన వసుంధరాలో క్యారెక్టర్కి, ధృవ క్యారెక్టర్కి ఏంటి ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు దీనికి అంటే కమిట్ అయ్యాను, ఎందుకు ఇష్టపడ్డానంటే ఈ ఫీల్డ్లో అమ్మాయిలతో పాటు ఈక్వల్గా అబ్బాయిలకి ఆఫర్స్ వస్తాయా రావా? ఎందుకు రావు, వస్తాయి. కన్సిస్టెన్సీగా దాని మీద ఫోకస్ పెట్టాలి, తిరగాలి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు వసుంధర సీరియల్ హీరో ఉన్నారు. ఎస్పెషల్లీ మనం ఈరోజు వసుంధర సీరియల్ సెట్లో ఉన్నాము. సో మనతో పాటు ఆదర్శ్ ఉన్నారు. హాయ్ ఆదర్శ్ గారు. హాయ్ అండి. ఆదర్శ్ గారు చాలా బాగున్నారండి మీరు. థ్యాంక్ యూ. లైక్ అంటే చాలా ఇన్నోసెంట్గా కనబడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కనిపించటం అంటే నిజమే కదా. నిజమా? అదేంటి సీరియల్లో మీరు చాలా పెద్ద ఉమనైజర్ అని చెప్పారు. ఆ పదం కొంచెం నార్మల్గా చెప్పండి, అక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు వాయిస్ రేస్ చేశారు? మీకెవరు అదేలేండి, ఆ క్యారెక్టర్ అలాంటిది. ఆ క్యారెక్టర్ అలాంటిదా? ఓకే. అంటే సార్ ఒక్క నిమిషం ప్లీజ్, మీరు మరి అంత అలా పెట్టకండి ఫేస్. రైట్. అంటే ఉమనైజర్ అని ఎందుకన్నానంటే మీ క్యారెక్టర్ అదే నాకు తెలుసు, కానీ సీరియల్ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హీస్ ద ఉమనైజర్ అంటున్నారు. అందుకని అన్నారండి మీతో? అంటే క్యారెక్టర్ గురించి చెప్తున్నారు సార్. ఆ క్యారెక్టర్ అలాంటిది. ధృవ కదా మీరు? ధృవ. సో ఆదర్శ్ కాదు, ధృవ ఉమనైజర్. ఓకే. సో ఆదర్శ్ గారు డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ మీరు. సో డాన్సర్ గా కెరియర్ చేసి బిజీగా ఉన్న టైంలో ఎందుకు కెరియర్ అనేది సడన్ గా యాక్టింగ్ లో టర్న్ చేశారు? బిజీగా ఉన్నా అంటే ఎవరికన్నా గోల్ ఏముంటుంది మ్యామ్, బిగ్ స్క్రీన్ ఉంటుంది. యాక్టింగ్ అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. సో ఇలా బిగ్ స్క్రీన్ టార్గెట్ అనేది ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చినా సరే. సో నా టార్గెట్ ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలనేదే టార్గెట్. అందుకోసం చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అంటే డాన్సర్ కార్డ్ అవ్వచ్చు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో అంతకంటే ఇంకేముంది అనేటప్పుడు నేను DTVలో నేను కంటెస్టెంట్గా పర్ఫామ్ చేశాను. అప్పుడు ఒక తమిళ్ మూవీ వచ్చింది, ఎన్గల్ కాదల్ అనే ఒక మూవీ, లీడ్ రోల్గా. సో అప్పుడు యాక్టింగ్ అలా స్టార్ట్ చేశాను అనమాట జర్నీ. ఓకే. ఫస్ట్ డాన్సర్గా కెరియర్ స్టార్ట్ చేశారు. డెఫినెట్గా మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా బిగ్ స్క్రీన్ అనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో అలా అనుకుని వచ్చిన పర్సనే మీరు కూడా. కాకపోతే ఏంటంటే మేబీ ఫినాన్షియల్గా కూడా అలా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ పుట్టారు సార్ మీరు? గుంటూరు అండి. గుంటూరు నుండి. ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అమ్మ హౌస్ వైఫ్. ఐ హావ్ 2 elder sisters, దే ఆర్ మ్యారీడ్. మీరు ఒక్కరే అబ్బాయి. సో డెఫినెట్ గా ఒకే అబ్బాయి అనేసరికి రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి కదా. అండ్ ఓన్లీ సన్ అనేసరికి కొంచెం గారాబం కూడా ఎక్కువే ఉంటుంది. సో మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, సడన్ గా డాన్సర్ అనేసరికి ఇలాంటి షోస్ కి పంపించడానికి కూడా చాలా ఆలోచించి. ఈ ఫ్యామిలీ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, ఇవన్నీ తర్వాత ముందు సీరియల్ గురించి మాట్లాడడం, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను సీరియల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవటం. ఇవన్నీ మనం పర్సనల్గా మనం ఒక ఇంటర్వ్యూలో చేద్దాం. ఇది మన పర్సనల్ ఇంటర్వ్యూనే సార్. అంటే సీరియల్ గురించి ఎక్కువ కొంచెం మాట్లాడితే ఓకే. డెఫినెట్గా సీరియల్ గురించి మాట్లాడదాము. కాకపోతే ఏంటంటే సీరియల్ గురించి మాట్లాడే ముందు ఒకసారి కొరియోగ్రఫీ గురించి మాట్లాడదాము. లైక్ అంటే కొరియోగ్రఫీ చేసే టైంలో డీలో మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు మీకు మూవీ ఆఫర్ వచ్చింది కదా. సో మూవీలో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. మూవీలో వర్క్ చేసి మూవీస్ అనేది కంటిన్యూ అవ్వలేదా? లేదు.
అంటే అది 80% అయ్యి అది ఆగింది. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ బాబు కొంచెం హెల్త్ బాగోక కొంచెం ఆగింది. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్న. అప్పుడు యాక్టింగ్ పిచ్చి కొంచెం పట్టింది. డాన్సర్గా ఉండి ఒక కొరియోగ్రాఫర్గా ఉండి తర్వాత యాక్టింగ్. ఇక్కడికి వచ్చి చాలా సినిమాలు ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. దాని తర్వాత మళ్ళీ సీరియల్స్లో తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఒక పక్కన కొరియోగ్రఫీ చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను, ఆడియో రిలీజులు చేసుకుంటున్నాను, అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్లో పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళాను, లైక్ యూఎస్, దుబాయ్, కువైట్, మస్కట్, మలేషియా. చాలా కంట్రీస్ తిరిగేశారు మీరు. అంటే లైక్ ఇదంతా ఈవెంట్స్ కోసమా? ఈవెంట్స్ పర్ఫార్మెన్స్ కోసం. ఓకే ఓకే. సో అలా వెళ్ళే టైంలో ఇంకా యాక్టింగ్ని వదలలేదు ఇంకా అక్కడ నుంచి. సో అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే ఎలా అంటే ఒక పెళ్లి కొడుకు క్యారెక్టర్ అలాగొచ్చి వెళ్ళేది, లేదంటే ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళటం, చిన్న క్యారెక్టర్స్ అలా అలా చేసుకుంటూ సీరియల్స్లో అలా స్టార్ట్ అయ్యాను. ఏంటి మీ డెబ్యూ సీరియల్ ఏంటి? అంటే నాకు బాగా పేరు వచ్చింది అయితే అభిషేకం మ్యామ్. అభిషేకం సీరియల్. ప్రీవియస్ చాలా సీరియల్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏది చేసినా గానీ క్యారెక్టర్స్ చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఒక రికగ్నైజేషన్ వచ్చిందంటే మటుకు అభిషేకం అనే చెప్తారు. అది ఒక అంటే అరౌండ్ 4 years వర్క్ చేశాను యాజ్ ఏ హీరోగా. సో అది మంచి పేరు తీసుకొచ్చింది. సో అభిషేకం తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకోవచ్చు. అంటే సీరియల్స్లో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే అప్పుడు నేను హీరోగా చేసేటప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా వచ్చాయి. నెగిటివ్ రోల్స్ నా పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కానీ హీరో నుంచి నెగిటివ్ కూడా చేశాను. ఒక ఛానల్ హీరోగా చేశాను, ఒక ఛానల్లో విలన్గా కూడా చేశాను. కానీ మల్టీ షేడ్స్ కెరియర్ స్టార్టింగ్లోనే చేస్తే అప్పుడు కొంచెం భయమే లేదా? మేబీ తీసుకుంటారో లేదో పీపుల్ అని చెప్పేసి. అలా ఏం లేదు అంటే డైరెక్టర్స్ గైడెన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళ గైడెన్స్లో నేను ముందుకు వెళ్ళాను. సరే, ఇక్కడ మీరు ఒక పక్క సీరియల్స్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 షేడ్స్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మీ యాక్టింగ్ స్కిల్స్ అనేది అక్కడ బయట పడిపోతూ ఉంటాయి. సో ఇదే క్రమంలో మీకు ఎప్పుడైనా మూవీ ఆఫర్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఏదైనా జరిగిందా ఎక్కడైనా మీరు ఆడిషన్ ఇవ్వడం కానీ? సీరియల్స్లో జరగలేదు మ్యామ్. నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా మంది ఆఫర్ చేశారు. నో అంటే ఇక్కడ మీరు సీరియల్స్ చేస్తూ మధ్యలో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్, అది ఓకే, దాన్ని మీరు వదిలిపెట్టలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఓకే ఓకే, నైస్ నైస్. స్టిల్ ఇప్పటికి కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ వచ్చినాయి, డాన్స్ షోస్ వచ్చినాయి అని అంటే డెఫినెట్గా వెళ్తాను. అది ఎందుకో పిచ్చి మేము. డాన్స్ అంటే చాలా ఇష్టమా? బేసిక్గా బాగున్నారు చూడడానికి, డాన్స్ బాగా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు, ఆటోమేటిక్గా బిగ్ స్క్రీన్ నుంచి మీకు ఈ పాటికి కాల్ రావాలి కదా? లేదు మ్యామ్, అంటే ఇన్ బిట్వీన్ లాస్ట్ ఒక 5 years నుంచి స్మాల్ స్క్రీన్లో లేను. అంటే ఒక మూవీ చేశాను, మొత్తం ఒక 3 movies చేశాను. అందులో ఒక మూవీ రిలీజ్ అయింది గీత సాక్షి గాని, బైలింగ్వేల్లో తెలుగు అండ్ హిందీలో రిలీజ్ అయింది. అది అనుకున్నంత సక్సెస్ బజ్ క్రియేట్ చేయలేదు. బట్ మిగతాది ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ఏమైందంటే సీరియల్లో ఉన్నప్పుడు మంత్లీ ఒక 20 to 25 days వర్కింగ్ చేసేవాళ్ళు. పొద్దున్న లెగిస్తే వర్క్, బిజీ, పరిగెత్తడం, డాన్స్ ఇవన్నీ ఉండేవి. ఈ 5 years నుంచి అది లేదు. మిస్సింగ్ సంథింగ్, ఏదో మిస్ అయిపోతున్నాను, వర్క్కి ఎక్కడ దూరం వెళ్ళిపోతున్నాను. సినిమా అంటే అది స్టార్ట్ అవడానికి అది ఇట్ విల్ టేక్ ప్రాసెస్ ఎక్కువ కదా, ఒక టైం అనుకుంటే అది స్టార్ట్ అయ్యేసరికి ఇంకో టైం అవుతుంది. ఆ ప్రాసెస్ అలా వెళ్ళిపోతూ ఉన్నాను. సో కాదు అంటే చేతులు వర్క్ ఉండాలి అని మళ్ళీ చాలా ప్రాజెక్టులు వచ్చినాయి మ్యామ్ సీరియస్లీ వేరే ఛానల్స్ నుంచి. అంటే సీరియల్స్ అంటున్నారా? సీరియల్స్, ఓకే, సీరియల్స్ వచ్చినాయి. సో ఆ ప్రాసెస్లో నాకు ఈ వసుంధర ఏదైతే క్యారెక్టర్ ఉందో మ్యామ్, ధ్రువ ప్రతాప్, అది చాలా బాగా నచ్చింది. లైక్ అంటే మేమేదో ఫన్నీగా మాట్లాడుతున్నాం కానీ వసుంధర సీరియల్ వన్స్ మనము అంటే ఈ స్టోరీ విన్న తర్వాత మీరేదైతే క్యారెక్టర్ చేస్తున్నారో ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఛాలెంజ్డ్ రోల్ అండి. బికాస్ ఇప్పటి వరకు మీరు హీరోగా చేశారు, విలన్గా చేశారు, అదొక షేడ్ అయితే ఇక్కడ ఒక అంటే లైక్ ఒక పర్సన్ని కొంచెం నెగిటివ్గా అంటే ఒక చూపించడం, ప్రొజెక్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆ షేడ్ని మీరు చేస్తూ అంటే ఎవరికి హార్మ్ఫుల్ కాదు, కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయిని చూడగానే వెంటనే ఇష్టపడడం, అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఎలాగో అయినా అంటే ఒక అబ్బాయి ఎలా ఉంటాడు లైక్ అంటే కొంచెం అల్లరి చిల్లరగా బాగా డబ్బులున్న అబ్బాయి, ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు కదా. సో ఇది ఎలా అనిపిస్తుంది? ఏదైనా టఫ్ టాస్క్ లా అనిపిస్తుందా మీకు? కొన్ని సీన్స్ మ్యామ్, కొన్ని సీన్స్ ఏంటంటే అమ్మాయిని కన్నింగ్గా చూడాలి, ఇమీడియట్గా రియాక్షన్ చేంజ్ చేయాలి, స్మైల్ ఫేస్కి వచ్చాలి. అలాంటి చోట కొంచెం టఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే డైరెక్టర్ గారు నేను చేసినప్పుడు లేదా ఆదర్శ్ ఇమీడియట్గా చేంజ్ చేయాలి ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటప్పుడు అక్కడ కొంచెం స్ట్రగుల్ అయ్యాను. స్ట్రగుల్ అయ్యాను కొంచెం. ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చెప్పింది నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. నెగిటివ్ చేసినప్పుడు ఐస్ కానీ స్మైల్ కానీ ఒకలాగా ఉండాలి, నార్మల్ వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి, అది ఎలాగ ఉండాలి అనేసి అది నేను కొంచెం
ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత లొకేషన్‌లో డైరెక్టర్ గారు ఆయనకు ఒక విజన్ ఉంటది కదా మ్యామ్. ఈ సీన్‌ని ఇలా చేయాలి, ఆర్టిస్టుల చేత పర్ఫార్మెన్స్ ఇలా చేపించుకోవాలి అనేది ఒకటి ఉంటది కదా! సో, ఆయన దగ్గర నుంచి నేను కొంత తీసేసుకొని పర్ఫార్మ్ చేయటం. మీ ఆర్టిస్టులు ఇక్కడ ఈ సెట్‌కి వచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ కూడా కంపల్సరీ డైరెక్టర్ గారి గురించి మాత్రం డెఫినెట్‌గా చెప్తున్నారు. లైక్ అంటే ఆయనకి ఏదైతే కావాలో డెఫినెట్‌గా మీ దగ్గర నుంచి లాక్కుంటారు అనుకుంటా ఆయన. డెఫినెట్‌గా. అవునా? ఓకే. ఐ మీన్ అంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్‌లో ఏముందో డైరెక్టర్‌కి తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు అని చెప్పేసి అంటారు. మేబీ మీకు కూడా తెలీదేమో మీలో ఏముందో అని చెప్పేసేసి అంత ఎక్కువ. బట్ వాళ్ళు చాలా తొందరగా పసిగట్టేసి వాళ్ళకి కావాల్సిన ఎక్స్‌ప్రెషన్ వచ్చే వరకు వాళ్ళు వదిలిపెట్టరేమో. అవంతా కూడా మన డైరెక్టర్ గారి దగ్గర చాలా ఎక్కువ ఉన్నట్లున్నాయి ఆ టాలెంట్స్. యెస్ మ్యామ్. వర్కాలిక్ పర్సన్ మ్యామ్. అండ్ సెట్‌లోకి వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే సీన్‌లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. యాహ్! బట్ మా డైరెక్టర్ ఏంటంటే మాధవ్ గారు ఏంటంటే ఆఫ్ స్క్రీన్ వచ్చేటప్పుడు సరదాగా ఉంటారు, మాట్లాడతారు. ఆన్ స్క్రీన్ ఇంకా స్టార్ట్ అయిందంటే మాత్రం ఆయన ఒక అపరిచితుల్లా మారిపోతారా? అలాని కాదు, వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. యాహ్! వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో, మేము కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉంటాం. మేము కూడా ఒక సీన్ చేస్తున్నాము, మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఏదో మాట్లాడేసి మళ్ళీ సీన్‌లోకి వెళ్తే మళ్ళీ అది క్యారీ చేయలేము కొన్ని సీన్స్. ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకోసమని మేము కూడా ఓకే, ఈ సీన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే హ్యాపీ సీన్ అనుకోండి మ్యామ్, ఓకే చల్తా. కానీ కొన్ని సీన్స్ ఏంటంటే హ్యాపీ సీన్స్ కాకుండా ఒక మూడ్ ఉంటుంది. సో, ఆ మూడ్‌లోకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో, అందుకోసమని అలాంటి సీన్స్ చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని సీరియల్స్ చేసుంటారు ఆదర్శ్ మీరు? నేను 13 సీరియల్స్ చేశాను. 13 సీరియల్స్ చేశారు. 13 సీరియల్స్‌లో అంటే రికగ్నైజ్ అయిన సీరియల్స్. అదే మెయిన్ లీడ్స్ చేసింది 13 సీరియల్స్ కదా. సో 13 సీరియల్స్ ఆల్రెడీ మీరు చేశారు కదా. ఆ సీరియల్స్‌కి ఇప్పుడు మీరు చేస్తున్న వసుంధరాలో క్యారెక్టర్‌కి, ధ్రువ క్యారెక్టర్‌కి ఏంటి మీన్ అంటే డిఫరెన్స్? లైక్ అంటే ఎన్నో చూస్ చేసుకున్న మీరు ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్‌ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఏదైనా చేస్తే మంచి ప్రాజెక్టే చేయాలి అని ఎందుకు వెయిట్ చేసినందుకు మంచి సీరియల్ వచ్చింది. ఎందుకు దీనికి అంటే కమిట్ అయ్యాను, ఎందుకు ఇష్టపడ్డానంటే మ్యామ్, చేస్తే నెగిటివ్ ఉంటుంది లేదా పాజిటివ్ ఉంటుంది. ఈ 2 క్యారెక్టర్ ఉంటాయి. ఒక హీరోలో ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఉండే చాలా రేర్గా ఉంటాయి. సో, అది ఆ రేర్ అనేది ఈ క్యారెక్టర్ ధ్రువ ప్రతాప్‌లో ఉంది. సో, అందుకోసమని నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్‌గా కదా. మీరు ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ క్యారెక్టర్‌తో మీకు డెఫినెట్‌గా ఇంకొక పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. లైక్ అంటే ఎగ్జాక్ట్లీ మేము కూడా చాలా హోప్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడు ఈవెన్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా నెగిటివ్ రోల్స్ చాలా చేశారు బిగినింగ్‌లో. సో నెగిటివిటీ చూసినప్పుడు ఆటోమేటిక్గా అబ్బా ఏదైనా పర్ఫామ్ చేయగలరు వీళ్ళు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా మంది లెజెండరీ ఆర్టిస్టులు అందరూ చేసింది అదే కదా ఒక టైంలో. నెగిటివ్ రోల్స్ చేసిన హీరోస్ బాగా సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో, ఎందుకో నాకు బాగా ఇష్టం కొంచెం నెగిటివ్ చేయటం. అంటే పాజిటివ్ రోల్స్ అనేది ఎవరైనా చేయగలరు. బికాస్ రియల్ లైఫ్లో మాక్సిమం అందరూ పాజిటివిటీనే బయటకు చూపిస్తారు కాబట్టి అది చేయడం చాలా ఈజీ. కానీ నెగిటివిటీ అనేది ఎవరు బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు. ప్రతి మనిషిలో నెగిటివిటీ ఉంటుంది. కానీ ఎవరు బయట అది ఒక టైం వస్తే తప్ప ఇంట్లో వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ బయట ఎక్కడ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించాం. ఆ నెగిటివిటీని ఇంత మంది ముందు స్క్రీన్లో షేర్ చేయడం అనేది రియల్లీ టఫ్ టాస్క్ కదా. మేబీ అందుకేనేమో హీరోయిన్స్ కంటే విలన్స్ బాగా గుర్తుండిపోతారు జనాలకి, ఎస్పెషల్లీ ఇన్ సీరియల్. అంటే టఫ్ అమ్మో అనేది ఏం కాదు మ్యామ్. డైరెక్టర్ ఉంటారు కాబట్టి మనకు మినిమం బేసిక్స్ అనేది కొన్ని తెలుస్తాయి. సో డైరెక్టర్ గారు చెప్పింది మనం గ్రాప్ చేసేసుకొని ఆ క్యారెక్టర్కి ఏం కావాలి చేసుకుంటూ ముందుకెళ్తే అది ఈజీగా అనిపిస్తుంది. అది టఫ్ అమ్మో అది చేయలేమంటే మాత్రం అది ఏది మనం చేయలేమని ఐ ఫెల్ట్. అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న కాస్టింగ్ అంటే ఇప్పుడు హీరోయిన్ గురించి చూసుకుంటే తను కన్నడ ఆర్టిస్ట్. సో మీ ఇద్దరికి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వరకు చేసి చాలా తక్కువ సీన్స్ చేసాము ఇద్దరు. బట్ చేసినంత వరకు మాత్రం కంఫర్టబుల్ ఆర్టిస్ట్, పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. బికాస్ తనతో కంపేర్ చేస్తే యు ఆర్ టూ సీనియర్. మ్యామ్ దెర్ ఈస్ నో సీనియర్, దెర్ ఈస్ నో జూనియర్ మ్యామ్. ఫోకస్ మనం నేర్చుకోవాలనే తపన ఉండాలి. కానీ మొన్న వచ్చాము లేదంటే 10 years 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆర్టిస్టులు కూడా కెమెరా ముందుకు వస్తే చేయలేరు. ఓకే. రీసెంట్గా వచ్చిన వాళ్ళు కూడా ఎరగొట్టేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ ఏం లేదు మ్యామ్, ఫోకస్ హార్డ్ వర్క్ మ్యామ్. అండ్ మీతో పాటు వర్క్ చేస్తున్న వరుణ్ గారు కానివ్వండి,
సో సీనియర్ సో సూపర్ సీనియరా? సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళు మీకు వర్క్ చేసేటప్పుడు ఆదర్శ్ మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఎప్పుడైనా చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? డెఫినెట్గా ఏమవుతుందంటే మ్యామ్, పక్కన మా మదర్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదంటే వరుణ్ గారు అవ్వచ్చు, వీళ్ళు చేసేటప్పుడు కొన్ని రియాక్షన్స్ భలే నచ్చుతాయి. అరే బా, ఈ రియాక్షన్ భలేగా ఇచ్చారు, ఎలాగిచ్చుంటారు అనేది నేను తర్వాత కార్లోకి పక్కకి వెళ్ళేసి నేను ప్రాక్టీస్ చేసుకుంటా, భలేగా ఇచ్చారే అనేసి. ప్రాక్టీస్ చేస్తారా? మీకు ఏదైనా రియాక్షన్ నచ్చింది, అది సినిమాలో అవ్వచ్చు, లేదంటే ఎక్కడన్నా ఏదన్నా నచ్చింది అంటే, రియాక్షన్ ఏదన్నా నచ్చింది అని అంటే డెఫినెట్గా అది ప్రాక్టీస్. అంటే అది ఎలా వచ్చిందంటే, డాన్స్ చేసినప్పటి నుంచి అలా వచ్చింది. ఏదైనా మూవీలో ఏదైనా మంచి మూమెంట్ వచ్చింది, ఫ్లోర్ మూమెంట్ లేదా వేరేదే, అది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసా అలవాటయ్యి, అలా ఏదన్నా ఎనీ హీరోయిన్స్ ఏదన్నా ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్, అరే భలే ఇచ్చాడే, అసలు అంత క్లోజ్లో ఎలా ఇచ్చారు ఈయన అనేసి తెలియకుండానే ఒక ఉంటుంది. అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటా. ఓకే. సో ప్రాక్టీస్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. సో మీకు డాన్స్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది మీకు యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా యూజ్ అయిందనమాట. ప్రత్యేకంగా యాక్టింగ్ అనేది అంటే కొంతమంది కోచింగ్లు తీసుకొని క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటారు కదా, అలాంటివి ఏం చేయలేదా మీరు? ఏం లేదు మ్యామ్, నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గురువులు. ఓకే. ప్రతి ప్రాజెక్ట్కి ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఫర్దర్గా చేసే ప్రాజెక్టులు ఏదున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొంత నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాము. నాగేశ్వర లాంటి వాళ్ళే యాక్టింగ్ అంటే ఒక మహాసముద్రం, నాకు వచ్చింది ఇంత అని, ఇంకా అసలు మనం నథింగ్ కదా మ్యామ్. నైస్. సో అంతా బాగానే ఉంది, కానీ ఏంటి మీరు మున్నార్ వెళ్ళినప్పుడు ఏదో అడ్వెంచర్స్ చేశారని విన్నాను. ప్రొడక్షన్కి రాగానే అదే చెప్తున్నారు మార్నింగ్. అంటే లేదు మ్యామ్, చిన్నప్పటి నుంచి రిస్క్ ఏదున్నా సరే చేయను. చేయను. ఓకే. అంటే స్విమ్మింగ్ అవ్వచ్చు, లేదంటే పిల్లలతో పాటు ఆడుకుంటూ అలాంటివి ఏది ఉన్నా సరే చిన్నప్పటి నుంచి కొంచెం సైలెంట్గా ఉన్నా, ఇంట్రోవర్ట్ పర్సన్ని, అంత ఇదిగా వెళ్ళను. అలాంటి రిస్క్లు ఏదైనా డాన్స్లో వచ్చినాయి లేదంటే వేరే దాంట్లో వచ్చినాయి అంటే వెళ్తాను తప్ప, అదర్వైజ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది. జెయింట్ వీల్ కూడా ఎక్కలేదు మ్యామ్ నా లైఫ్లో ఇప్పటి వరకు. అవునా? అంటే జస్ట్ ట్రై చేయలేదా ఎప్పుడైనా ఎక్కడానికి కూడా? ఒక్కసారి ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కాను, చాలా భయం వేసింది, వామిటింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇంకెప్పుడు ట్రై చేయలేదు. అయ్యో, ఏం అవసరం మనకు అది అనేసి. సో మొన్న బేసిక్గా థ్రిల్ ఎంజాయ్ చేయడానికి వండర్లా లాంటి ప్లేసెస్ కి వెళ్ళి చాలా మంది రోలర్ కోస్టర్స్ ఇలాంటివన్నీ ఎక్కుతూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్, బట్ నాకు అలా అంతగా ఏం ఉండదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, మున్నార్ వెళ్ళిన తర్వాత పారాగ్లైడ్ ఇలా వెక్కాలి అనేసి మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు చెప్తే, సరదాగా చెప్తున్నారేమలే, అంత హైట్స్ మనం అనుకున్నా, ఏడిపిస్తున్నారులే అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, నిజం ఎక్కాల్సిందే అని అంటే, సరే జెయింట్ వీల్ ఎక్కని మీతో దాన్ని ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? అంటే అది వర్క్ కదా మ్యామ్, వర్క్కి సంబంధించింది ఏదైనా సరే ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు, తీసుకోవాలి యాజ్ ఆర్టిస్ట్గా, డెఫినెట్గా తీసుకోవాలి. మీరు చెప్పలేదా వాళ్ళకి నేను జెయింట్ వీల్ కూడా ఎప్పుడు ఎక్కలేదు? తెలుసా? ఓకే. అంటే నేను చెప్పాను, ఇలాంటి సరదాగా అంటారా అన్న, నేను ఇప్పుడు వరకు అసలు ఇది నా లైఫ్లోనే లేదు అంటే, లేదు బాగుంటుంది ఇంట్రడక్షన్, ఇలాగుంటే స్మాల్ స్క్రీన్ ఎవరు అటెంప్ట్ చేయలేదు ఇది అని అంటే, ఓకే డన్ అనేసి ఎక్కేసాను. కొంచెం వెళ్ళేటప్పుడు మాత్రం టేక్ ఆఫ్లో కొంచెం భయపడ్డాను. వన్స్ వెళ్ళిన తర్వాత చేతిలో క్యామ్ ఉంది, గోపురం ఉంది. సో అది చూసుకుంటూ ఉన్నాను, కింద చూడలేదు. కింద చూస్తే ఇంకంతే, వెనకాలకి నా వెనకాల ఎవరైతే ట్రైనర్ ఉంటే అతను వచ్చేవాడు, నేను మాత్రం కింద ఉండేవాడిని, కింద చూడలేదు. సో ఆ కెమెరా చూసుకుంటూ ఏదో దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అలా. కానీ చాలా ధైర్యం చేశారండి, బికాజ్ అంటే ఇదంతా కూడా సీరియల్ చాలా బాగా రావాలి అని చెప్పాము. మేబీ సీరియల్స్ నిజంగానే ఎవరు ఇంత రిస్క్ చేయలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు. అండ్ ఇంకొకటి, సరే నేను ఎక్కంగానే భయపడ్డానంటే మళ్ళీ 1 more చేయాలి. అక్కడ మనకు టైము, మనీ, 1 more అంటే మళ్ళీ మన ఏరియా కాదు, హైదరాబాద్ కాదు. సో నేనేం ఫీల్ అవుతుందంటే మ్యామ్, నా నుంచి 1 more అవ్వకూడదు, నా నుంచి టైం సేవ్ అవ్వాలి ప్రొడక్షన్కి అనేది ఎక్కువ ఆలోచిస్తాను. సో అందుకోసమే టైమింగ్ కానీ, నాకు మేనేజర్ గారు చెప్పే టైమింగ్స్ అవ్వచ్చు, సెట్లోకి రావటం కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఏదో టెక్నికల్ పరంగా 1 more అయింది, వేరే పరంగా 1 more అయింది, ఓకే. సమ్ టైమ్స్ నా వల్ల కూడా అవుతూ ఉంటాయి, నేను ఇచ్చిన రియాక్షన్స్ డైరెక్టర్ గారికి నచ్చకపోవచ్చు, లేదా అదర్స్ ఇంకోటి చేద్దాం అలా అవ్వగానే ఇంటెన్స్గా అంటే చెయ్యాలి, కేర్లెస్గా ఉండాలి, నా వల్ల అది లేదు మ్యామ్. అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్త కాపాడుకుంటూ వస్తాను. అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పండి, లైక్ అంటే ప్రొడక్షన్ ఎలా అనిపిస్తుంది? చాలా 13 సీరియల్స్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాదా, సో చాలా ప్రొడక్షన్స్ మీరు చూసుంటారు. లైక్ అంటే ఇక్కడ అన్ని ప్రొడక్షన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలా అనిపిస్తుంది?
అంటే నిజం, ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్ లేరు కెమెరా ముందు. నేను ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ వేరు మ్యామ్, ఈ సీరియల్స్ మాత్రం స్పెషల్ ఫర్ మీ. అంటే చాలామంది ఏం చేస్తారంటే పైలట్స్ అవ్వచ్చు, స్టార్టింగ్ పైలట్స్లోనే కొంచెం పర్వాలేదు ఎంత వస్తే అంత చేద్దాం, క్వాలిటీ చేద్దాం అని అనుకుంటారే తప్ప మనస్ఫూర్తిగా అనుకోరు. కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రమే లేదు, డబ్బు గురించి కాదు ఫస్ట్ ఆలోచించాలి, ఇది బిజినెస్ కాదు, పేరు రావాలి, ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి, సీరియల్ హిట్ అవ్వాలి. ఈ సీరియల్ హిట్ అయితే చాలా మంది బతుకుతారు దీని మీద. అది అందరూ ఒక టీం అందరూ బతుకుతారు దీని మీద, లాంగ్ లైఫ్ ఉంటుంది అనేది ఎక్కువ ఆలోచించే వాళ్ళలో మా శ్రీకాంత్ గారు, మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు. ఆయన అంటే ఎప్పుడైనా మేము 9 అయింది అని అంటే ఆలోచిస్తాము, 9 అయింది అనేసి డల్ అయిపోతాము. బట్ ఇక్కడ మాత్రం 9 అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చాలా తక్కువ రోజులు చేసాము. అయినా సరే ఏ రోజు ఇంకెంత టైం పడుతుంది, నేను వెళ్ళాలనో వేరే పనులు ఉన్నాయనో అడగలేదు. మిగతా చోట్లంతా చాలా కమర్షియల్గా ఉంటాను, సీరియస్గానే ఉంటాను. కానీ ఇక్కడ మాత్రం అలాగ ఉండను. ఎందుకో కొంతమంది మాత్రం మనసుకు నచ్చుతారు కదా, అలా ఈ ప్రొడక్షన్. సూపర్ అండి. అండ్ లైక్ అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రొడ్యూసర్ కోఆపరేషన్ బాగుంటే కనుక డెఫినెట్గా ఆర్టిస్టులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్లే ఇంతకుముందు వేరే ఆర్టిస్టులతో కూడా ఇదే సీరియల్ యూనిట్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తున్నాను నేను. సో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ప్రొడక్షన్ బాగుంటే డెఫినెట్గా ఏదైనా కానీ లైక్ అంటే సీరియల్ అనేది బాగా వస్తుంది అని చెప్పారు. అండ్ శ్రీకాంత్ గారి గురించి మీరు కూడా అదే చెప్తున్నారు కదా. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ గారితో లైక్ ఇదే ప్రాజెక్టా, ఇంతకుముందు కూడా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంతకుముందు ఎప్పుడు నేను మాట్లాడాను అన్నతో, ఎప్పుడు ఒకసారి 2 సార్లు మాట్లాడాను కానీ వర్క్ చేయలేదు. వర్క్ చేయటం మాత్రం ఫస్ట్ టైం. సార్ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్ హియర్. బేసిక్గా ఏంటి అంటే ఎవరికి కూడా ఈ ఫీల్డ్ అనేది అంత ఈజీ కాదు. లైక్ అంటే అమ్మాయిలు అనేసరికి ఒక రకంగా భయపడతారు, అబ్బాయిలు అనేసరికి అమ్మాయిలకు వచ్చినంత ఈజీగా మాకు ఆఫర్స్ రావు అని చెప్పేసి అంటారు. కానీ మీరు ఆఫర్స్ రావు అనుకుంటారు అబ్బాయిలకి, అయినా మీరు 13 సీరియల్స్ వరకు చేశారు. అసలు మీరు చెప్పండి, ఈ ఫీల్డ్లో అమ్మాయిలతో పాటు ఈక్వల్గా అబ్బాయిలకి ఆఫర్స్ వస్తాయా రావా? ఎందుకు రావు మ్యామ్, వస్తాయి. కన్సిస్టెన్సీగా దాని మీద ఫోకస్ పెట్టాలి, తిరగాలి, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉండాలి. అది పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, లేదంటే వేరే సీరియల్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది తిరుగుతూ వాళ్ళకి ఆడిషన్స్ ఇస్తూ ఉంటే ఎందుకు రావు, డెఫినెట్గా వస్తాయి. ఓకే, అది అమ్మాయిలకే వస్తాయి, అబ్బాయిలకి రావు అనేది నేను బిలీవ్ చేయను. బేసిక్గా చాలామంది లైక్ అంటే గ్లామర్ ఫీల్డ్లో అమ్మాయిలకు వచ్చిన ఆఫర్స్ మాకు రావు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి, మాకు వాళ్ళకి వచ్చిన ఆఫర్స్ ఉండవు, అందుకే మేము 2-3 సీరియల్స్ చేసి స్టాప్ చేయాల్సి వస్తుంది. లేదు, సిన్సియర్గా ఉండండి, మీరు చేసి హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకు రాదు, డెఫినెట్గా వస్తుంది. ఈ రోజు రాకపోవచ్చు కానీ డెఫినెట్గా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ కదా, నేను దాన్ని బిలీవ్ చేయను మ్యామ్. అమ్మాయిలకు వస్తుందంటే అది నాకు తెలీదు, బట్ వాళ్ళు గ్లామర్ ఉండొచ్చు, అట్రాక్ట్ అవ్వచ్చు ప్రొడక్షన్ హౌస్లో. కానీ మన దగ్గర వర్త్ లేకపోతే గ్లామర్తో ఎన్ని రోజులు మనం ముందుకు వెళ్తాము? అవును. సో నేను అది అంతగా బిలీవ్ చేయను. నువ్వు ఫోకస్ పెడితే అది డెఫినెట్గా అచీవ్ అవుతుంది. దానికి తగ్గట్టు నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా, నువ్వు నిద్రపోయేటప్పటికి ఈరోజు నా అచీవ్మెంట్కి వర్క్ చేశానా లేదా పొద్దున్న నుంచి, అది చేస్తే హ్యాపీగా పడుకోవచ్చు. లేదు అది చేయలేదు, నా గోల్ అక్కడ ఉంది, నేను అబ్బా నాకు రావట్లేదు, ఛాన్సెస్ రావట్లేదు అంటే ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు. ఆల్రెడీ సీరియల్లో హీరోగా చేస్తున్నారు, ఇప్పుడు మీకు ఒక మళ్ళీ ఇదే ప్రొడక్షన్ కానీ వేరే ప్రొడక్షన్ కానీ వేరే సీరియల్ వచ్చి అందులో సెకండ్ హీరో కానీ లేకపోతే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ వచ్చింది అనుకోండి, సో ఏం చేస్తారు? మ్యామ్ దీనికి ముందు కూడా కొన్ని ప్రొడక్షన్ హౌస్లు అడగటం జరిగింది, సెకండ్ లీడ్గా కానీ లేదంటే నెగిటివ్గా కానీ. నాకు అలా చేయటం ఇష్టం లేదండి, అందుకోసం వెయిట్ చేశాను, మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేశాను. ఓకే, దట్ మొన్న రీసెంట్గా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇలా చేస్తూ ఉంటాను. సంపత్ నంది గారు డైరెక్టర్, సో అతను స్టేజ్ మీద చూసి పర్ఫార్మెన్స్ చూసి ఆయన నోటి నుంచి నేను చేసి నెక్స్ట్ మూవీలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పటం, ఇమీడియట్గా ఆఫీస్కి పిలిపించటం, మొన్న ఆడిషన్ జరగటం, సో గెటప్ వేసి ఆ క్యారెక్టర్ సంబంధించింది చేయటం. అలాగే అనిల్ రావుపూడి ఇప్పుడు మెగాస్టార్ గారు చేసే ప్రాజెక్ట్లో ఆయన ఒక క్యారెక్టర్ ఇవ్వటం, అంటే ఆయన గుర్తుపెట్టుకొని కాల్ చేసి, అదేంటంటే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడేమో. ఓకే, సో ఆయన ఎన్నో షోస్లో చూస్తూ ఉన్నాడు, చూసి ఆదర్శ్ ఏంటి నువ్వు ఇంతకుముందు ఏం చేసావని పిలిపించి మాట్లాడి ఆయన ఒక ఆపర్చునిటీ ఇచ్చారు.
సూపర్. అంటే ఒక పక్క సీరియల్స్ చేస్తూ పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సంపత్ నంది గారు అన్నారు, అనిల్ రావిపూడి గారు అన్నారు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ తో మీరు ఆల్రెడీ అవి చిన్నవైనా పెద్దవైనా మంచి రోల్స్ అయితే మీరు చేస్తున్నారు. సో సైమల్టేనియస్ గా ఇటు మూవీస్ అటు సీరియల్స్ రెండు మీరు కంప్లీట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే రీసెంట్గా వేరే సీరియల్స్ వేరే ఛానల్స్ పెద్ద ఛానల్స్ నుంచి కూడా కాల్ వచ్చింది మ్యామ్. లీడ్ కానీ సోలో హీరో కానీ వచ్చిన అంటే మూవీస్ ఉన్నాయి కదా అనేసి యాక్సెప్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ కదా, ఇక్కడ 15 days ఇచ్చి అక్కడ 15 days ఇస్తే మళ్ళీ మీకు టైం ఉండదు మూవీస్ చేయడానికి. నాకు ఈ సీరియల్కి ఇబ్బంది లేకుండా ఉండాలి. నేను ఏదైతే వీళ్ళకి డేట్స్ ఇచ్చానో అందులో ఇబ్బంది రాకూడదు. లేదంటే మూవీస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మేము. ఎందుకంటే ఆల్రెడీ 5 years నేను కొంతమందితో జర్నీ చేసి ఉన్నాను కదా. సో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, ఇది ఉంది అది ఉంది ఇది ఉందని. సో నేను ఆల్రెడీ వీళ్ళకి కమిట్ అయి ఉన్నాను కాబట్టి నా వల్ల ప్రొడక్షన్కి ఇబ్బంది రాకూడదు. వెరీ నైస్. సో ఇప్పటి వరకు మీరు చేసిన సీరియల్స్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్ అండి? అన్నీ నా ఫేవరెట్ అని చెప్పొద్దు. లేదు లేదు మేము కొన్ని అంటే డబ్బుల కోసం చేస్తాము, కొన్ని అరే బాగుంది అనుకుంటాం, పోను కొన్ని అంటే మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేయడానికి ఒక క్యారెక్టర్ అయితే డెఫినెట్ గా ఉండుంటుంది కదా. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న సీరియల్ ఒకటి చెప్పండి. అగ్నిపూలు అని ఒక సీరియల్ చేశాను. అగ్నిపూలు శ్రీకాంత్ ప్రొడక్షన్, ఓకే, జెమినీలో వచ్చింది. అవును. సో అందులో హీరోగా చేశాను మ్యామ్ ఒక 2 years. అది నా ఫేవరెట్ మ్యామ్ ఫర్ ఎవర్. ఎందుకంటే దాంట్లో ఒక క్యారెక్టర్ని స్టార్ట్ చేసి ఎండ్ వరకు కూడా దాన్ని అలాగే చేశారు. దానికి నంది అవార్డు కూడా అనౌన్స్ అయింది కానీ బట్ రాలేదు. నా ఫేవరెట్ మ్యామ్ అగ్నిపూలు అనేది. ఓకే. సో కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుందా? యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి 10 years. సో ఈ 10 years లో ఎప్పుడైనా కానీ మీకు పర్సనల్ గా అనిపించిందా, అబ్బా కొరియోగ్రాఫర్ గా స్టార్ట్ అయింది నేను, ఎందుకు వచ్చాను యాక్టింగ్ కెరియర్ లోకి, కామ్ గా నా పనేదో నేను చేసుకుంటే అయిపోయి ఉండేది కదా అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? లేదు మ్యామ్, ఇంకా ఎంజాయ్ చేశాను మ్యామ్ వర్క్ ని. ఓకే. సో ఎక్కడ కూడా ఆ రిగ్రెట్ అనేది లేదు? లేదు. సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి ఇన్ దిస్ ఫీల్డ్? అచీవ్మెంట్ అంటే లైక్ ఇప్పటి వరకు మీరు బాగా అబ్బా ఇంకా చాలు ఎంత మంచి విషయం సాధించాను అని మీరు ఏదైతే అనుకున్నారో అది చాలా సాటిస్ఫై అయిన థింగ్ అనుకోవచ్చు. అంటే లైఫ్లో చాలా జరిగినాయి మ్యామ్, అబ్బా ఇది అద్భుతం అనేది లేదు మ్యామ్. ఓకే. అంటే ఎవరు అప్రిషియేట్ చేసినా, ఒకవేళ అవార్డులు వచ్చినా ఏదొచ్చినా సరే, లేదు ఇంకా ఏదో ఉంది, ఇది కాదు మనం అచీవ్ చేయాల్సింది ఇంకా ఏదో ఉంది అనేదే మైండ్లో ఉంది తప్ప. సో మీ క్రేవింగ్స్ ఇంకా ఎక్కడ కూడా సగం కూడా ఫిల్ అవ్వలేదు? లైక్ అంటే ఏది చేసినా కానీ ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలి. డెఫినెట్ గా ఓవర్గా ఉండొచ్చులే కానీ అది డెఫినెట్ గా. అంటే చిరంజీవి గారు నా పర్ఫార్మెన్స్ చూసి అప్రిషియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి హీరోగా లాంచ్ చేస్తున్నాను అనేసి ఇంకో అతను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో కల్పించారు. సో ఇలాంటి చాలా స్టార్స్ తో జరిగింది కానీ మ్యామ్ అది తృప్తిగా అనిపించలేదు. ఓకే. సో అంటే ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కష్టపడాలి, రావాలి, పైకి రావాలి. ఎందుకంటే అమ్మా నాన్నలు వదిలేసి మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము. సో ఇంకా ఏదో చేయాలి అనే తపన ఎప్పుడు ఒకటి ఉంటుంది, అందుకోసం సాటిస్ఫాక్షన్గా అనిపించింది. డెఫినెట్గా అండి. అంటే ఎక్కడో గుంటూరులో పుట్టి హైదరాబాద్కి వచ్చి ఒక కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సీరియల్స్లో హీరోగా ఉన్నారు అంటే ఇదంతా పూలదారి అయితే కాదు. దీని వెనకాల ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో దాటి మీరు వచ్చి ఉంటారు. ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగిలితే కానీ ఈ సక్సెస్ అనేది ఊరికే రాదు. సో అది అర్థం చేసుకుని ఇలానే అంటే ఆ డిసిప్లిన్ అనేది ఎప్పటికీ ఉంటే ముందు డెఫినెట్గా లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్ కాదు మ్యామ్. ఏంటి మీరు ఇంకా సక్సెస్ గా ఫీల్ అవ్వట్లేదా? లేదు. అంటే అది ఏ రోజైతే మనకు తెలకొచ్చిందో ఆ రోజుతో మనం కెరియర్ ఎండ్. ఇదే మనం ఫస్ట్ డే అవ్వచ్చు షూటింగ్ రావటం, లేదంటే మొదటి మెట్ అవ్వచ్చు, అలా ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉంటే ఇంకా ఏదో ఎన్నో మెట్లు ఎక్కాలి, ఇంకో ఏదో అచీవ్ చేయాలనేది ఉంది. ఇదే సక్సెస్ అనుకుంటే ఇంకా పెద్ద వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్తున్నారు, స్క్రిప్ట్లు వింటున్నారు, దాని క్యారెక్టర్ సంబంధించింది హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనం ఎంత సో స్వీట్ ఆఫ్ యూ ఆదర్శ్ గారు. లైక్ అంటే బేసిక్గా ఏంటి అంటే నిజంగానే ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా ఇంకా ఏదో సాధించాలి కెరియర్లో. అఫ్కోర్స్ 13 సీరియల్స్కి మెయిన్ లీడ్ మీరు చేశారు. డెఫినెట్గా ఏంటి అంటే
చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది అని చెప్పేసి 2-3 సీరియల్స్కి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, 2-3 క్యారెక్టర్స్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంకా ఏదో అచీవ్ చేయాలి అన్న క్రేవింగ్ గోల్ మీకు ఉంది చూసారా, డెఫినెట్గా అది ముందు మీకు చాలా వండర్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మన సీరియల్ వసుంధర సీరియల్ ఈ నెల 26న మధ్యాహ్నం 1:30కి ఈటీవీలో రాబోతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్ అండి. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. సో మీరు చెప్పండి ఇప్పుడు. థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడక్షన్ అవ్వచ్చు, అంటే మా సీరియల్ గురించి కొంతమందికి ఈ ఇంటర్వ్యూ త్రూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్కి, శ్రీకాంత్ గారికి. సో ఎందుకంటే ఆయన చాలా కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఒక మేనేజర్గా వర్క్ చేసి అక్కడి నుంచి వేరే స్థాయికి ఈరోజు ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చారు. సో ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే మ్యామ్, అది లొకేషన్స్ అవ్వచ్చు, అంటే సీరియల్ని సక్సెస్ చేయాలి. అందరూ చేస్తారు ప్రొడ్యూసర్, కానీ మన సీరియల్ అందరికంటే ఏదో గొప్పగా ఉండాలి, అందరికంటే ముందు వెళ్ళాలి, ఎక్కువ రోజులు ఆగాలి, చాలామందికి వర్క్ ఇవ్వాలి. ఈ థాట్తో మా ప్రొడ్యూసర్ గారు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న, నన్ను నమ్మి, ఎందుకంటే ఇది రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. సో ఈ అబ్బాయి చేస్తాడని నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. జీవితాంతం రుణపడి ఉంటాను ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మా డైరెక్టర్ మాధవ్ గారు, ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు చిన్నగా నాకు భయం వేసింది, ఎందుకంటే 2 షేడ్స్ ఉన్నాయి, ఎలా చేయగలుగుతాను, అంటే గైడెన్స్ కరెక్ట్ లేదంటే మనం ఎంత చేసినా సరే రీచ్ అవ్వదు మేము ఆ సీన్కి, ఆడియన్స్లోకి తీసుకువెళ్ళలేము. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు సార్ ఏది చెప్పినా సరే ఆయనకి నచ్చిందా లేదా, మన దగ్గర 100 థాట్స్ ఉంటాయి, ఈ సీన్ చూడగానే నేను ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఉంటుంది, కానీ ఆ సీన్కి ఆ క్యారెక్టర్కి ఏం కావాలనేది డైరెక్టర్ గారికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకి 50% ఆర్టిస్ట్ రీచ్ అయితే చాలు. సూపర్. సో ఆయన అందుకే ఎప్పుడైనా ఏదైనా చెప్పారు అంటే ఓకే సార్ ఇలానా, ఓకే సార్ ఇలా అని ఆయనకి ఏదైతే నచ్చుతుందో అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అది రీచ్ అవుతానా లేదని తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ. సో థ్యాంక్ యూ మాధవ్ సార్. ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. మీరు చెప్పిన దానికి రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మా డిఓపి గారు మ్యామ్ నా ఫేవరెట్ మ్యామ్, ఓం ప్రకాష్ గారు. నేను ఈ 10 yearsలో చేసినప్పుడు ఎక్కువ సపోర్ట్ చేసింది, ఒక వెల్ విషర్గా ఉండి నన్ను వెనకాల ఉండి, కానీ ఏదైనా చాలా సీరియల్స్కి ఆయన డిఓపిగా ఉన్నారా? పుత్తడి బొమ్మ అనే సీరియల్కి ఉన్నారు, ఈటీవీదే స్వాతి చినుకులు అనే దానికి ఉన్నారు ఆయనే. మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి అంటే చాలామంది, అంటే స్మాల్ స్క్రీన్లో ఒక 500 మంది ఆర్టిస్టులు ఉంటే 500 మంది ఆర్టిస్టులు కూడా ఆయన దగ్గర వర్క్ చేయాలని కోరుకుంటారు. ఆయన క్లోజ్లో వర్క్ చేయాలి, ఎందుకంటే అంత బ్యూటీగా చూపిస్తారు ఆయన. సో నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఓం ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కూడా నేను ఈ ప్రాజెక్ట్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. వావ్, రియల్లీ వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అంటే లేదు మ్యామ్, ముందుండి థ్యాంక్స్ అని చెప్పామనుకో దానికి వాల్యూ ఉండదు, ఓకే అని అంటారు. మనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ ఒకటి వస్తుందో, థ్యాంక్స్ చెప్పుకునే రోజు వస్తుందో, అది చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. సో అందుకోసమని మా వాళ్ళకి రియల్లీ వండర్ఫుల్ అండి. నాట్ ఓన్లీ అబౌట్ ద సీరియల్, డెఫినెట్గా సీరియల్ అనేది చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ కెరియర్ అనేది కూడా చాలా సూపర్ హిట్ అవ్వాలి. అండ్ ముందు ఇంతే బిజీగా మీరుండి నాట్ ఓన్లీ ఇన్ స్మాల్ స్క్రీన్, ముందు ఆదర్శ్ గారిని మేము బిగ్ స్క్రీన్లో చూడాలి అని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.